ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఆగస్టు 20వ తారీఖు మంగళవారం. ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ముందుగా ఏడిఆర్స్ ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ బ్యాంక్స్ నుంచి ఐసిఐసిఐ బ్యాంకు నెగిటివ్లో ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే పర్లేదు, గ్రీన్లో ఉంది. ముఖ్యంగా ఐటీ ప్యాక్లో విప్రో, ఇన్ఫోసిస్ అయితే మోర్ దాన్ 1% పైన పాజిటివ్గా క్లోజ్ అయినాయి. డాక్టర్ రెడ్డీస్ కూడా 1% పైన క్లోజ్ అయింది. సో ఫ్రెండ్స్, ఐటీ ప్యాక్ నుంచి కొంత రికవరీ లేదా స్ట్రాంగ్ బౌన్స్ అనేది కనిపిస్తుంది. ఇండియన్ ఇండిసెస్ ఎలా ఉన్నాయి అనేది మనం చూసుకున్నట్టయితే నిఫ్టీ బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కొద్దిగా నెగిటివ్లో క్లోజ్ అవగా మెటల్స్, ఎనర్జీ, కమోడిటీస్, పిఎస్యూ బ్యాంక్, మీడియా, ఐటీ సెక్టర్లో స్ట్రాంగ్ రికవరీ అనేది కనిపించింది. ఇక గ్లోబల్గా సెంటిమెంట్ ఏ విధంగా ఉందనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ రష్యా అనేది నెగిటివ్గా ఉంది. దాని తర్వాత హాంకాంగ్, యుఎస్ మార్కెట్స్ కూడా కొద్దిగా ఫ్లాట్ టు బేరిష్గా అయితే ట్రేడ్ అవుతూ ఉన్నాయి. ఇక జర్మన్ కూడా నెగిటివ్గా ఉంది. వచ్చి సౌత్ కొరియా అండ్ ఏషియా మార్కెట్, జపాన్ పాజిటివ్గా అయితే క్లోజ్ అవుతున్నాయి. సో గ్లోబల్గా మనం చూసుకున్నట్టు ఒక మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇక ఎకనామిక్ క్యాలెండర్ చూసుకున్నట్టయితే ఈరోజు పెద్ద ఈవెంట్స్ అయితే లేవు, నిన్నటి కూడా ఏమి లేవు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏ ఒక్క కంపెనీ కూడా ఏంటంటే ఈరోజు రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు. ఇక కొన్ని స్టాక్స్ అయితే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి. అవి చూసుకున్నట్టయితే ఇండియా సిమెంట్, బిర్లా సాఫ్ట్, ఆర్తి ఇండస్ట్రీస్, బలరామ్ చిమ్నీస్, హింద్ కాపర్, జిఎన్ఎఫ్సి, సన్ టీవీ, పిఈఎల్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, ఏబిఎఫ్ఆర్ఎల్, గ్రాన్యూల్స్, బంధన్ బ్యాంక్, సెయిల్, మణప్పురం, ఆర్బిఎల్ బ్యాంక్, ఎన్ఎండిసి, చంబల్ ఫర్టిలైజర్స్, పిఎన్బి, ఇండియా మార్ట్ అనేది కనిపిస్తుంది. అయితే ఫ్రెండ్స్, ప్రీవియస్గా బయోకాను బ్యాన్ లిస్ట్లో ఉంది, అది మాత్రం బయటికి రావడం జరిగింది. దాంట్లో మనం ఫీచర్స్, ఆప్షన్స్ ట్రేడ్ చేసుకోవచ్చు. ఇక బ్యాన్ లిస్టులోకి వెళ్ళడానికి ప్రాబబిలిటీ ఉంది. నేషనల్ అల్యూమినియం, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అండ్ ఐఎక్స్ కనపడుతూ ఉన్నాయి. ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం చూసుకున్నట్టయితే మెటల్కి, కామోడిటీకి సంబంధించిన ముఖ్యంగా హిందాల్కో కానీ, టాటా స్టీల్ ఇవన్నీ పాజిటివ్గా ఉన్నాయి. బీపీసీఎల్, శ్రీరామ్ ఫైనాన్స్ అగైన్ టాప్ గెయినర్స్గా ఉండగా M&M, బజాజ్ ఆటో, ఇండస్ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, టాటా కన్స్యూమర్స్, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఇవి కొంచెం ప్రెషర్లో ఉన్నట్టు క్లియర్గా తెలుస్తూ ఉంది. సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ దేంట్లో జరుగుతుంది అనేది మనం చూసుకున్నట్టే నేషనల్ అల్యూమినియం, బిర్లా సాఫ్ట్, హింద్ కాపర్, ట్రెంట్, మెట్రోపోలిస్ అనేది కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్ షార్ట్ కవరింగ్ దేంట్లో జరుగుతుందంటే ఇండియా మార్ట్, ఆర్తి ఇండస్ట్రీస్, టాటా స్టీల్, గెయిల్, బయోకాన్ కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ వచ్చేసరికి పిడిలైట్ ఇండస్ట్రీస్, ఇండిగో, అంబుజా సిమెంట్, నవీన్ ఫ్లోర్, కాంకర్ అనేది కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ దేంట్లో జరుగుతుందంటే జూబిలెంట్ ఫుడ్, ఇండియన్ హోటల్స్లో కనిపిస్తుంది. ఇక ఫీచర్స్ మనం కానీ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇక్కడ లాంగ్ సైడ్ ఏమో 54% కనిపిస్తుంది, షార్ట్ సైడ్ ఏమో 32% కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్గా షార్ట్స్ ఏమో 3.87, సిగ్నిఫికెంట్ లాంగ్ ఏమో 9.39% కనిపిస్తుంది. టోటల్గా చూడగానే కొంత బుల్లిష్గా సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. అయితే ఫ్రెండ్స్, మనం ఈ యొక్క చార్ట్ అనేది అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మళ్ళీ ఇక్కడ ఈ యొక్క ఫీచర్స్ వాల్యూమ్ అయితే తగ్గిపోయింది. బట్ ప్రస్తుతానికి లాస్ట్ 3 days నుంచి కూడా మనకి షార్ట్ కవరింగ్ జరుగుతున్నట్టు ఇంటర్ప్రిటేషన్ అనేది చూపిస్తూ ఉంది. ఇక పార్టిసిపెంట్ లెవెల్స్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్ని షార్ట్ చేసినట్టు, స్టాక్ ఫీచర్స్ని బై చేసినట్టు చూపిస్తుంది. స్టాక్స్లో కూడా ఏంటంటే షార్ట్ చేసినట్టు చూపిస్తూ ఉంది. ఇక ప్రొప్రైటరీ విషయానికి వస్తే వీళ్ళు అన్నింటిలో కూడా పెద్దగా యాక్టివ్గా అయితే లేరు. క్లయింట్ విషయానికి వస్తే వీళ్ళు అన్నింటిలో కూడా బుల్లిష్గా ఉన్నారు. ఇండెక్స్ ఫీచర్స్, స్టాక్ ఫీచర్స్, ఇండెక్స్ ఆప్షన్స్ అన్నింటిలో కూడా బుల్లిష్గా ఉన్నట్టు డేటా చెప్తూ ఉంది. ఇక డిఐఎస్ విషయానికి వస్తే స్టాక్ ఫీచర్స్ ఏమో షార్ట్ చేశారు, స్టాక్స్ ఏమో బై చేశారు. సో మొత్తం మీద ఎఫ్ఐఎస్ మనం చూసుకున్నట్టయితే స్టాక్స్లో 2667 కోట్లు ఎగ్జిట్ అయినట్టు తెలుస్తుంది, సెల్ చేసినట్టు స్టాక్స్లో. డిఐఎస్ ఏమో 1803 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇక నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్స్ మనం చూసుకుంటే నిన్నంతా కూడా ఏమైందంటే గ్యాప్ అప్ అయింది, కిందకు వచ్చింది. అక్కడి నుంచి కూడా ఒక సైడ్ వేస్ యాక్టివిటీలో స్టేబుల్ అయిపోయింది. అయితే ప్రస్తుతానికి మనం వాచ్ చేయాల్సిన ఇంపార్టెంట్ లెవెల్స్ వచ్చేసరికి రెసిస్టెన్స్ 24,668 కనిపిస్తుంది. దాని తర్వాత మనకి 24,436 అనేది డౌన్ సైడ్ సపోర్ట్ అయితే నిఫ్టీలో కనిపిస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ అనేది ఒకసారి చూద్దాం. దాని తర్వాత ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కదా, అది కూడా చూద్దాం. మనకి ఇమీడియట్గా రెసిస్టెన్స్ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీలో 50,811 కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఒక స్ట్రాంగ్ సపోర్టు 50,300 దగ్గర ఉంది. అది కానీ బ్రేక్ అయిందంటే మనకి 50,000 అనేది డౌన్ సైడ్ వచ్చే అవకాశం ఉంది. రఫ్గా ఒక 300 పాయింట్స్ డౌన్ సైడ్ సపోర్ట్ ఉంది. ఈరోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఒకసారి ఫిన్ నిఫ్టీ లెవెల్స్ కూడా చూద్దాం. మనం చూసుకున్నట్టు ఇక్కడ 23,110 దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది.
22,863 దగ్గర సపోర్ట్ ఉంది. అది కానీ బ్రేక్ అయిందంటే 22,730 అనేది డౌన్ సైడ్ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ప్రస్తుతానికి ఇండియా విక్స్ అయితే ఫ్లాట్ టు అంటే స్టేబుల్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే -0.61% అంటే ఇట్స్ నెగ్లిజిబుల్, ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉందని చెప్పేసి అనుకోవచ్చు. డాలర్ ఇండెక్స్ అయితే హరీలో కిందకి వెళ్ళిపోతుంది ఫాస్ట్గా. సో ఇక యుఎస్ మార్కెట్స్ సిఎఫ్డీస్ మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికైతే పాజిటివ్గానే ఉంది యుఎస్ మార్కెట్. 29 పాయింట్స్ అనేది. నిఫ్టీ మనకి ఏం జరిగింది అనేది ఒకసారి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తే నిన్నేం జరిగిందంటే ఈ స్వింగ్ నుంచి స్వింగ్ హై డ్రా చేసామనుకోండి 24,536 దగ్గర మనకు సపోర్ట్ అయితే తీసుకుంది. సో ప్రస్తుతానికి బ్యాంక్ నిఫ్టీలో ఒక ఫ్లాగ్ లాగా ఫార్మేషన్ జరుగుతుంది. ఇకపోతే ఫ్రెండ్స్, మనకి గిఫ్ట్ నిఫ్టీలో మనం చూసినట్టయితే ప్రస్తుతానికి ఏమైందంటే మళ్ళీ గ్యాప్ అప్ అయింది. చూడండి, నిన్నేమో గ్యాప్ అప్ అయింది, అక్కడ నుంచి కూడా సెల్లింగ్ జరుగుతూ కిందకు వచ్చింది. అగైన్ ఈరోజు మళ్ళీ గ్యాప్ అప్ అయింది. ప్రస్తుతం 24,653 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. అదేవిధంగా మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో 24,595 దగ్గర క్లోజ్ అయింది. రఫ్గా ఏంటంటే ఒక 55 పాయింట్స్ పాజిటివ్ అయితే కనిపిస్తుంది. సో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఒక అట్లీస్ట్ 30, 40, 50 పాయింట్స్ అనేది గ్యాప్ అప్ అయితే పాసిబిలిటీ కనిపిస్తుంది. ఇక కొన్ని స్టాక్స్ అయితే రెడార్లో పెట్టాలి ఫ్రెండ్స్. ఇండస్ఇండ్ బ్యాంకు, జొమాటో, హెచ్సిఎల్ టెక్, సరస్వతి శారీ డిపార్ట్, న్యూక్లియస్ సాఫ్ట్వేర్ అనేది ఈ లింక్ అయితే నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఒకసారి చదవండి. ఈ టెక్నికల్గా మనకి బ్యాంక్ నిఫ్టీ సమరీ అనేది మనం తీసుకున్నట్టయితే న్యూట్రల్ అనేది సజెస్ట్ చేస్తుంది డైలీ టైం ఫ్రేమ్లో బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్స్. నిఫ్టీ 50 అయితే స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.